నమస్తే అస్సలాము అలైకుం సస్రియాకార్ రైట్ ఫర్ ఆల్ సో గోల్పర్తి మాజీ కౌన్సిలర్ వాళ్ళ ఊరు వాళ్ళని పట్టుకొచ్చి మొత్తం అమ్మ అప్లికేషన్ మొత్తం అన్నీ నింపిస్తున్నా. రామాయణపేట భూభారతి ప్రోగ్రాంలో అయితే దుర్గా సో ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు ఉప కౌన్సిలర్నే చూసాను నేను సమస్యలు చూడలేదు. మేము సెకండ్ పోతా అన్ని అంటున్నారు. సో దేమే అన్న మాజీ కౌన్సిలర్ అన్న మాజీ కౌన్సిలర్ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ప్రజాపాలన భూభారతి. ఈ ప్రోగ్రాంలో వల్ల నా భూములు పెండింగ్లు ఉన్న వరకు అక్కడిక్కడ మనం ఉంటే చేసుకోవచ్చు. నమస్తే అన్న. ఈ ప్రభుత్వంలో మొత్తం స్పీడప్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రాం దేని గురించి అన్నది? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రెవెన్యూ సదస్సులను తీసుకొచ్చి సామాన్యులు ఎవరైతే రైతులు ఉన్నారో మన బీదవారు కాబట్టి వారి సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఆలోచనతో మరి రెవెన్యూ సదస్సులను పెట్టి భూ సమస్యలు ఏమున్నా కానీ త్వరితగతిన చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. మరి వారికి మేము కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు రోహిత్రావు గారు కూడా వారి దగ్గర ఉండి అందరి కూడా ఈ సమస్యలు ఏమున్నా కానీ మరి తీసుకొని అందరి మా ద్వారా కూడా అంతా సవ్యంగా జరగాలని ఆదేశించారు. మరి దాని ప్రకారమే మేము ఇక్కడ ఈరోజు రామాయణపేట రైతు వేదికలో మరి ఇంతమంది సమక్షంలో మరి అందరి సమస్యలను కూడా రెవెన్యూ సిబ్బందికి అందజేసి వారి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.